ఫ్రెండ్స్, నీటి మాట లోపల ఒకటి ఏంటంటే, మీ గట్ శుభ్రంగా అయ్యి కావాలంటే త్రిఫల అనే ట్యాబ్లెట్లు తప్పకుండా వాడండి. ఎందుకంటే నేను వాడాను కాబట్టి దానివల్ల ఎంతో ప్రయోజనం ఉంది. ఆఫ్టర్ 40 ఇయర్స్ ప్రతి ఒక్కరు కూడా నైట్కు డైలీ ఒక త్రిఫల ట్యాబ్లెట్ వేసుకోండి. ఎందుకు అంటే ఈ నీటి మాట లోపల ఇది ఎందుకంటే కంపల్సరీ మనకి ఏంటంటే ఒక గట్టు నుంచి మనకు దాదాపుగా ఒక 500-600 రకాల డిసీజెస్ రావడానికి వీలుంది ఫ్రెండ్స్. తప్పకుండా ప్రతి ఒక్కరు త్రిఫల ట్యాబ్లెట్ను వాడండి. అలానే నీటి మాట లోపల మనము ఒకటి చెప్పుకుందాం. ఏంటిది ఏది అంటే, దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన అని వేదం చెబుతుంది. మరి దీనికి మన జీవితానికి ఏంటి సంబంధము అనే విషయం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. అయితే అందులో దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన అని వేదం చెబుతుంది కదా. దీని అర్థం ఏంటంటే, దేహియే దేవుడు. అట్టి దైవస్వరూపమైన దేహికి దేహమే ఒక ఆలయం. మనకు ఒక పాట కూడా ఉంది సినిమాలో కూడా, దేహమే రా దేవాలయం అని. అలానే ఒక వైద్యుడిని చూడగానే మన రోగాలు, ఒక లాయర్ని చూడగానే మన కేసులు జ్ఞాపకం వస్తాయి. దేవాలయాన్ని చూడగానే దైవం జ్ఞాపకం వస్తాడు. దైవము జ్ఞాపకం రాగానే మనలోని దుర్భావములు అదృశ్యమై సద్భావములు ఉద్భవిస్తాయి కదా ఫ్రెండ్స్. అందుకే మన ప్రాచీనులు ప్రతి గ్రామములోనూ ఎత్తైన గోపురాలతో కూడినటువంటి గుళ్ళు లేదా దేవాలయాలు, పోషమ్మ, మైసమ్మ, దుర్గమ్మ అనే రకరకాల చిన్న చిన్న గుళ్ళను కూడా, బాలమ్మ, అలానే కాకుండా పెద్ద పెద్ద దేవాలయాలను కూడా వాళ్ళు ఏం చేస్తారు, నిర్మించారు. మనం చిన్నగా ఉన్నప్పుడు కూడా చూసేవాళ్ళం. ఒక ఊరు ఉంటుండే, ఆ ఊరు మధ్య లోపల ఆంజనేయ స్వామి ఉంటుండే. ఆ చుట్టూ ఏముండకపో, గోడు ఉండకపో, ఏముండకపో, ఇంత గద్దెలాగా కట్టి దాని మీద ఆంజనేయ స్వామి ఉంటుండే. నిజంగా పాపం వర్షం పడ్డా వానలో విగ్రహం నడిచేది. దారెంబడి అన్నీ పోతుంటే కూడా, బండ్లు పోతున్నప్పుడు కూడా దుమ్ము దూలాంత ఆంజనేయ స్వామి మీద పడుతుండే. అయినప్పటికీ కూడా ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఏం చేసేవారంటే, శనివారం నాడు, మంగళవారం నాడు, అప్పుడు ఇట్లా నల్లాలు, ట్యాపులు ఇవన్నీ ఏమీ లేవు. వాళ్ళ ఇంటి నుంచి 2-3 బకెట్ల నీళ్ళు తెచ్చి స్వామివారిని నీట్గా చేయితోటే కడిగి, అక్కడ ఒక దీపం ముట్టించి, కొబ్బరికాయ కొట్టి, అగరబత్తీలు వెలిగించి, ఊరిలో ఉన్నటువంటి వివిధ రకాల గన్నేరు పువ్వులు, మందార పువ్వులు, నందివర్ధనం పువ్వులు, ఇలా రకరకాల పువ్వులన్నింటిని, మల్లె పువ్వులు, రాత్రికి రాణి, దీనికి రాజా అనే పువ్వులు కూడా ఉంటుండే. రాత్రికేమో తెల్లగా ఉంటుండే, పొద్దున్న లేసేసరికి అవి రెడ్ కలర్ మారుతుండే, సన్లైట్ జరుగు. అందుకే రాత్రికి రాణి, దీనికి రాజా అందరూ ఆ పువ్వులు. అవన్నీ తెచ్చి అలంకరణ చేసి, అక్కడ కొబ్బరికాయ కొట్టి, ఆ కొబ్బరి ముక్కలను చిన్నగా చేసి దాంట్లో బెల్లం కలిపి దారి నుండి పోయే ప్రతి వాళ్ళకి అది ప్రసాదంగా ఇచ్చేవారు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, కొబ్బరికాయ కొట్టాలి, ఒక దేవుడి దగ్గర చిన్న ముక్క పెట్టాలి, మిగతా 2 ముక్కలు ఇంటికి తెచ్చుకోవాలి, కొబ్బరి పచ్చడి వేసుకొని తినాలి. ఇది చూడండి ఎలా ఉందో. అంటే అప్పుడు ఇచ్చినంత ఇంపార్టెన్స్ ఇప్పుడు ఇస్తలేరంటే ఇస్తున్నారు. ఏమి ఇస్తున్నారు, కార్యక్రమాలు చేస్తున్నారు చేసేవాళ్ళు. ఇప్పటికి కూడా ఎవరు వంచుతారు అంటే, ఇప్పుడు వీళ్ళు పెడతామన్నా తినే పరిస్థితుల్లో జనాలు లేరు. అందు గురించి ఏదైనా కూడా ఎందుకు నిర్మించారు, ఏంటిది మనకు అనే సంబంధం గురించే కదా ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం కదా. మన జీవితానికి ఏంటి సంబంధం అనే దాని గురించి చెప్పుకుంటున్నాం ఫ్రెండ్స్. అయితే దాంట్లోనే అందుకే మన ప్రాచీనులు ప్రతి గ్రామంలోని ఎత్తైన గోపురాలతో దేవాలయాలు నిర్మించారు. దేవుడు మనకు కనబడి దేవాలయాన్ని చూపడు, దేవాలయమే మనల్ని ఆకర్షించి దైవాన్ని చూపుతుంది. ఆ ఉద్దేశంతో భవిష్యత్తు నిర్మించుంటారని మనం అనుకోవాలి ఫ్రెండ్స్. ప్రతి దేవాలయము సర్వశక్తి సమన్వితుడైన దైవాన్ని సందర్శింపజేసే పవిత్ర పుణ్యక్షేత్రం. అందువల్ల ఏ వ్యక్తిని చూసినా
అతని దేహములో దేహి అనే దైవం ఉంటాడన్న సత్యాన్ని త్రికరణ శుద్ధిగా విశ్వసించి ప్రతి వ్యక్తిని ప్రేమించి సేవించాలి. అప్పుడే దేవుణ్ణి ప్రేమించి సేవించినట్లు అవుతుంది అని వేదం చెబుతుంది. ఈ పై శ్లోకం కూడా ఇదే చెప్పింది ఫ్రెండ్స్. కాబట్టి ఇట్లాంటి విషయాలు చాలా ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు మనకి తెలియని ఎన్నో ఉన్నాయి. ఎక్కడెక్కడో చదువుతుంటే దొరుకుతాయి. నేను కూడా సేకరించే మీ ముందు వీడియో రూపంలో ఉంచుతున్నాను ఫ్రెండ్స్. నేటి మాట లోపల ఇది అన్నమాట. ఫస్ట్ త్రిఫలం చూపించాను కదా, ఆరోగ్యమే మహాభాగ్యం అన్నట్టుగా దీన్ని వాడండి. ఇది ఆయుర్వేదిక్ కాబట్టి మనకు ఆఫ్టర్ 40 years మనం తీసుకునే ఫుడ్లో కానీ వెదర్లో కానీ ఎన్నో ఇన్ఫెక్షన్స్ వస్తాయి, అలర్జీస్ వస్తాయి. ఇవన్నీ తగ్గి మనము హెల్దీగా ఉండడానికి కఫము, వాతము, పితము ఈ 3 ఉంటాయి కదా, ఇవన్నీ రాకుండా ఉండాలంటే రాత్రిపూట ఇది ఒకటి వేసుకున్నట్టయితే మన గట్టంతా క్లీన్ అయిపోతుంది. మన గట్టు వల్లనే మనకి ఎన్నో రకాల జబ్బులు వస్తున్నాయి అనే విషయం మీ అందరూ తెలుసు. కొన్ని సర్వే చేస్తే కొన్ని వేల సంఖ్యలో వచ్చేట ఫ్రెండ్స్. వీటి వల్ల జబ్బులు ఒకదానికొకటి అవినాభావ సంబంధం ఉందని పరిశోధనల వల్ల మనకు సర్వే వల్ల తెలిసింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ట్యాబ్లెట్ని వాడడానికి ప్రయత్నించండి. సర్వే జన సుఖినో భవంతు.